వేతనం ఇవ్వాలి. ఇప్పటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలి. అంగన్వాడీలకు ఇప్పటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలి. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 36 రోజుల నుంచి జరుగుతున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. 36వ రోజు నిరవధిక సమ్మెను. మాచర్ల పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రీన్ బకెట్ బిర్యానీ, నాగార్జున కళామందిర్ ఎదురు, మెయిన్ రోడ్, మాచర్ల. అతి తక్కువ ధరకై చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ లభించే ఏకైక స్థలం గ్రీన్ బకెట్ బిర్యానీ, నాగార్జున కళామందిర్ ఎదురు, మాచర్ల. ఈరోజు మరి మా తరఫున రథం మీద సూర్యుడిని పంపిస్తున్నామండి. మరి మా యందు దయ ఉంచి మరి ఇప్పటికి ధరలకు అనుగుణంగా మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మరి మీరు అంటున్నారండి, మరి మా అక్కలు మా చెల్లెళ్ళు అంటున్నారు, మరి మేము కూడా మీ అక్కలు మీ చెల్లెళ్ళమే. మరి మా యందు దయ ఉంచి మరి మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నామండి. మరి మా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తరఫున మీకు కోటాను కొలది ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇల్లు 1,30,000 మందివి రోడ్ల మీద కూర్చొని 36 రోజులు అవుతున్నా కానీ ఈ పండగలు ఎన్ని వచ్చినాయి ఎన్ని పోతున్నా కానీ మా ఎందుకు మాత్రం సీఎం గారి దయ అలవట్లేదండి. ఎందుకని ఇంత నిర్దయగా చూపిస్తున్నారో తెలియట్లేదు. ఆడవాళ్ళందరూ ఇంత రోడ్ల మీద పండగలన్నీ మర్చిపోయి క్రిస్మస్లు, జనవరి ఫస్ట్లు, సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ అయిపోయినాయి. కానీ మమ్మల్ని మాత్రం దయ తలవట్లేదు. మరి ఇంతమంది ఇంత బాధపడుతున్నా కానీ రోడ్ల మీద కూర్చొని పండగలన్నీ మానుకొని చిన్నపిల్లలకి అన్నంగా లేదు, పిల్లల గర్భిణీల బాలింతలకి రక్తహీనత వస్తుంది అన్నారు, యస్మాలు ప్రయోగించారు. మళ్ళీ మా మీద షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తామంటున్నారు. మరి ఎన్ని చేసినా కానీ మమ్మల్ని బాధ పెట్టడానికే చూస్తున్నారు తప్పితే మమ్మల్ని సంతోషపెట్టి మమ్మల్ని సుఖంగా బళ్ళకు పంపించి మమ్మల్ని ఉద్యోగాలు చేసుకొని ఇచ్చేలా కనబడట్లేదు. గర్భిణీలకు బాలింతల రక్తహీనత వచ్చిందంటే అంగన్వాడీలు కూడా ఇక్కడ కూర్చొని 36 రోజుల నుంచి విసిగిపోతున్నాము. మాకు రక్తహీనతలు వస్తున్నాయి, నీరసం వస్తుంది. ఇప్పటికే 7-8 మంది అంగన్వాడీ వర్కర్లు ఆయన చనిపోయారు. బీపీలు, షుగర్లు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్ కూడా వస్తున్నాయి మా అందరికీ. ఇంతమందిని అందరి ఊరందరికీ ప్రపంచం అందరికీ సాయం చేసే జగనన్న మరి మమ్మల్ని ఎందుకని ఇంతమంది 1,30,000 మంది ఆడాల రోడ్ల మీద కూర్చున్నా మరి మా ఎందుకు దయ తెలవట్లేదో మాకు అర్థం కావట్లేదండి. ఇప్పటికైనా కానీ పెంచిన జీతాలకు అనుగుణంగా జీవో ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పటికన్నా జగనన్న మా ఎందుకు దయించి పండుగ అయిపోయింది, ఇప్పటికి సెలవులు అయిపోతాయి, మరి రేపటి నుంచి గవర్నమెంట్ ఆఫీసులను తెరుచుకుంటాయి, కనీసం రేపన్నా జీవో ఇస్తారేమో చూడాలండి. మేము 36 రోజులు చేస్తూనే ఉన్న రోడ్ల మీద పండగలేదు, పబ్బం లేదు, ఆడవాళ్ళందరం కూర్చొని. కానీ మమ్మల్ని దయ తలవట్లేదు. మరి జగనన్న ఎందుకనో తెలియట్లేదండి. మరి మేమేం పాపం చేసామో అర్థం కావట్లేదు. కనీసం మరి ఇప్పటికన్నా దయ తెలిసి మా యొక్క జీవో ఇవ్వాలని జగనన్నని కోరుకుంటున్నామండి.